దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 1వ కీర్తన 1 నుండి 6 వరకు ఉన్నటువంటి వచనాలని మనం చదువుదాం. ఈ వాక్య భాగంలో 2 వర్గాల ప్రజలు కనబడుతూ ఉన్నారు. దుష్టులు, అలాగే నీతిమంతులు. నీతిమంతులైనటువంటి వారి యొక్క జీవితము ఎలాగుంటుంది అనేటువంటి ఈ వాక్య లేఖనాన్ని నుండి మనము ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి బైబిల్లో నీతిమంతులు ఎవరు కూడా లేరు అని బైబిల్లో రాయబడింది. ఒక్కడు కూడా లేడు. అయితే క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా, ఆయన యందలి విశ్వాసం ద్వారా, ఆయన యందలి కలిగినటువంటి విమోచనం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవించాలి అనేటువంటి సూత్రాలు దేవుడు తన గ్రంథమందు రాసి ఉంచాడు. అవి 1, అతడు ప్రత్యేకంగా జీవించాలి. 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దుష్టులున్న చోట, పాపులున్న చోట, అపహాసకులున్న చోట నీతిమంతులు ఉండకూడదు. వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా జీవించాలి. కానీ ఈ రోజున విచారం ఏమిటంటే, చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఇటువంటి స్థలాల్లోనే ఉంటూ ఉన్నారు. ఇటువంటి స్థలాల్లో ఉంటే ఏమవుతుంది అని అంటే, లూకాసు వార్త 22వ అధ్యాయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి 62వ వచనం వరకు. ఈ భాగంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురును మనం చూస్తాం. ఇతడు యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ యేసు ప్రభు యొక్క చివరి గడియల్లో ఆయన సిలువ వేసేటువంటి సందర్భంలో ఆయన అపహసిస్తున్నటువంటి, అంతేకాకుండా యేసు ప్రభువును సిలువ వేస్తున్నటువంటి ఆ బండ్రౌతుల యొక్క సహవాసంలో పేతురు కూర్చొని ఆనందిస్తూ ఉన్నాడు. దాని ఫలితము ఏమైంది అని అంటే, అక్కడికి ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది అతన్ని చూచి, నీవును అతనితో కూడా ఉన్నవాడు కాదా అని అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధమాడుతూ వచ్చాడు. ఈ రీతిగా అతడు 3 సార్లు నాకు తెలియదు అని అబద్ధమాడుతూ వచ్చాడు. ఎందుకు ప్రభు ఇటువంటి వారి సహవాసంలో కూర్చోవద్దన్నాడు అని అంటే, ఇదే కారణం. మనము దుష్టుల ఆలోచనల్లో, పాపుల మార్గంలో, అపహాసకులు ఉండేటువంటి చోటును కనుక ఉన్నట్లయితే బహిరంగంగా మనం ప్రభువును మనము ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. అందుచేత లోకంతో మీరు సహవాసం చేయొద్దు, మీరు ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. లోకముతో మనం స్నేహం చేయకుండా ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో ఒక, అపహాసకులు కూర్చున్నటువంటి చోటను కూర్చుండక మనము ప్రత్యేకంగా జీవించాలి. 2వ అనుభవాన్ని మనం చదివితే 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీతిమంతుడైనటువంటి వాడు వాక్యమునందు ఆనందిస్తాడు. ఈ రోజున అనేక మంది వివిధమైనటువంటి అంశాల మీద వారు ధ్యానిస్తూ ఉన్నారు, లేక వివిధమైనటువంటి అంశాలను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. అయితే నీతిమంతుడైనటువంటి వాడు వాక్యాన్ని బట్టి మాత్రమే సంతోషిస్తాడు. అనగా వాక్యం ధ్యానించడానికి ఇష్టపడతాడు, వాక్యం చదవడానికి ఇష్టపడతాడు, అలాగే ఇంకా వాక్యంలో ఎదగడానికి ఇష్టపడతాడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాని యొక్క లక్షణము ఏంటి అని అంటే, అతడు వాక్యాన్ని దివారాత్రం కూడా, ప్రతిరోజు ఉదయం రాత్రి కూడా ధ్యానిస్తూ ఉంటాడు. ఈ రోజున వాక్యాన్ని చదివేటువంటి అలవాటు చాలామంది క్రైస్తవుల్లో ఉండటం లేదు. క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాలు చదువుకుంటా ఉన్నారు, ఏదో ఫోన్లో వచ్చేటువంటి వాక్యాలు చదువుకుంటున్నారు తప్ప ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి వ్యక్తిగతంగా వారు ధ్యానించేటువంటి అనుభవం లేదు. అయితే నీతిమంతుడైనటువంటి వాడు వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఆ అనుభవాన్ని బట్టే అతని యొక్క విశ్వాస జీవితాన్ని గుర్తించవచ్చు. కాబట్టి ఇటువంటి అనుభవాలు కలిగి మనం జీవిద్దాం. ప్రభువు కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.